ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి కంగారు పడిపోయి వేరే అన్ని విధాలుగా ఆలోచించకుండా సమయస్ఫూర్తిగా నిదానంగా ఆ ప్రాబ్లం నుంచి ముందుకు వెళ్ళగలగాలి. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి. లేదంటే కొంతమంది పిల్లలు ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తిపోతుంటారు. తల్లులు అలా చేయటం వల్ల కావచ్చు, ఇంట్లో వాళ్ళు చేయటం వల్ల కావచ్చు, అది చూసి పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? యాజ్ యూజువల్గా మీరు చెప్పేస్తారు ఫస్ట్ జయ, తల్లులంతా కదా సార్. ఇందులో చెప్పలేం. ఏంటంటే తల్లులకి సమయస్ఫూర్తి ఉంటే పిల్లలకి సమయస్ఫూర్తి ఉంటుంది అని అనలేం జయ. ఎందుకంటే సమయస్ఫూర్తి అనేది తెలివి మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు అంటే ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కోవటం, ఓకే, ధైర్యంగా ఎదుర్కోవటం, తెలివిగా ఏదైనా ప్లాన్ చేసి తప్పించుకోవటం సమస్య నుంచి, అవన్నీ నేర్పించడం కష్టం. అవేవి నేర్పించలేము, స్వతహాగా రావాలి. స్వతహాగా కొంతమందికి ఉంటుంది. అంటే మనం చూడండి, వెంటనే ఇంటాక్ట్గా అనగానే డైలాగులు వచ్చేస్తుంటాయి, కొంతమందికి మాటలు వచ్చేస్తాయి, వెంటనే సమాధానం చెప్పడం వస్తుంది. అందరికీ ఎలా వస్తుంది? వాడికి బ్రెయిన్ కూడా అంత యాక్టివ్గా ఉండాలి కదా. ఇవి అంటే ఎలా తినడం, ఎలా కూర్చోవటం, చొక్కా వేసుకోవటం, గుండీలు పెట్టుకోవటం లాగా నేర్పించటం అయితే కాదు. కాకపోతే ఏంటంటే మనం రకరకాల కథలు చెప్తాం కదా. అంటే అందరూ చెప్తారా అంటే చాలా మంది చెప్తారు, కొంతమంది చెప్పలేకపోతారు, కొంతమంది చెప్పలేరు. అందరి వాళ్ళ కథలు చెప్పటం కాదు, కొంతమంది ఏదైనా విని చెప్పదలుచుకుంటారు. ఇప్పుడు ఇది మనం పిల్లల్ని ఏదో రకంగా ఎలాగోలాగా స్కూల్కి పంపించి ఏదో రకంగా రోజులు గడిపే వాళ్ళ కోసం కాదు కదా మనం చెప్తున్నది. తెలివిగా ఉండి పిల్లలకి ఒక సరైన మార్గనిర్దేశం చేయాలని అనుకునే పేరెంట్స్ కోసమే ఈ కథలన్నీ. మామూలు వాళ్ళు చేయలేకపోతారు, వాళ్ళకి ఆసక్తి ఉండదు, నేర్చుకోలేకపోతారు కూడా, అంత టైం కూడా ఉండకపోవచ్చు కొంతమంది దగ్గర. అయితే ఈ కథలు మనం చెప్తాం, సాహసాల మీద కథలు, సమయస్ఫూర్తి మీద కథలు, తెలివిగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం, పొందికగా ఉండటం, ఇవన్నీ కూడా మనం కథల రూపంలోనే ప్రజెంట్ చేయాలి పిల్లలు. మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, మనం సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తాం. అది చూసి నేర్చుకునే అవకాశం లేదంటే మెల్లిగా ఒక రోజులో కాదు, మెల్లిగా నేర్చుకుంటారు, చాలా స్లోగా అది డెవలప్ అవుతుంది. ఎదుటివారు ఏదో అన్నారు, మనం వెంటనే మనం మాట్లాడకుండా కొంచెం నిదానించి ఆగితే ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. అక్కడ మనం అంటే యాజ్ ఎ మదర్స్ గా మనం అలా చేస్తూ ఉంటే పిల్లలు అది ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. మదర్ గా చేస్తూ ఉంటే పిల్లలు ఫాలో అవుతారు ఒకటి, లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇలా వ్యవహరించాలి అని చెప్తూ ఉన్నా కూడా మెల్లిగా వస్తుంది. ఇది అంటే పూర్తిగా నేర్పించేసేయటం ఒకటి, మన చొక్కా మీద చెప్పే కదా బొమ్మ అంటించినట్టుగా మాత్రం కాదు, నిదానంగా జరుగుతుంది. అయితే మనం కథలు చెప్తాం కదా, ఈ చెప్తున్న కథల్లో ఒక మంచి కథలు, సమయస్ఫూర్తిగా ఉండి తెలివిగా ప్రమాదం నుంచి తప్పించుకున్న కథలు కోకొల్లలు ఉంటాయి. అసలు ఎన్ని రకాల కథలో చెప్పచ్చు. ఒక ముసలి మామగారి కథ ఒకటి చెప్తాం. ఒక ఊళ్ళోనట ఒక మామగారు ఉంది, పెద్ద ఆవిడ, ఒక 70 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆవిడకి పిల్లలు జల్ల ఎవరు లేరు, అందరూ పెద్దవాళ్ళు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఈ తల్లిని వదిలేశారు పల్లెటూళ్ళు. అయితే ఆవిడ ఏం చేసేదట, బట్టలు నేసేది. రాట్నం ఉంది వాళ్ళ ఇంట్లో, బట్టల ముందు దారం తీసుకోవటం, ఆ తర్వాత నేత పని చేసే మా అమ్మ అనమాట. ఈవిడ ఒక్కతే మెల్లిగా ఏదో నేత పని చేసుకునేది, నిదానంగా వారానికి 10 రోజులకి ఒక వస్త్రం నేసేది. దాన్ని ఏదో అమ్మి 10 రూపాయలు డబ్బులు తెచ్చుకుని దాచిపెట్టుకునేది. క్రమంగా ఈవిడ దగ్గర డబ్బులు చేరినాయి బాగా. డబ్బులు చేరినాయి. ఊళ్ళో అందరూ ఏమనేవాళ్ళు అంటే, ముసలమ్మ పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా వీళ్ళకి ఇంత ఆహారం అక్కర్లేదు, రకరకాల రుచులు అక్కర్లేదు, పళ్ళు ఊడిపోతాయి, గట్టి పదార్థాలు తినలేరు, ఏదో మెత్తగా గుప్పెడన్నం వండుకుంటే సరిపోతుంది, ఆహారం అవసరం తగ్గిపోతుంది వయసు పెరిగే కొద్దికి, దాంతో ఖర్చులు తగ్గిపోయినాయి. ఈ వచ్చిన డబ్బులు ఆవిడ జాగ్రత్త పెట్టుకునేది. ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళే కాస్తా పుస్తా సహాయం చేసేది, కానీ పెద్దగా ధన సహాయం చేయాల్సిన అవసరం ఆవిడకి రాలా. డబ్బులు మాత్రం ఈవిడ దగ్గర ఉండేవి. ఊళ్ళో అందరూ చెప్పుకునేవాళ్ళు, నేత మామ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి అని. అయితే కొంతమంది దొంగలు ఆ ఊళ్ళో ఏంటంటే చిన్న పన్న దొంగతనాలు చేయడానికి, ఊళ్ళల్లో దొంగలు ఉండరు. ఏ ఊళ్ళో అంటే ఒక చిన్న పల్లెటూళ్ళు కదా, ఇవి పాత కథలు చెప్తున్నాం మనం. ఈ ఊళ్ళల్లో ప్రతిముఖానికి పరిచయమే ఉంటుంది. తెలిసిన వాళ్ళే ఉంటారు. అసలు కొత్త వాళ్ళు వచ్చిన మరుక్షణం ఊళ్ళో జనాలు ఎవరు ఎక్కడ ఏమిటి అని అన్ని కనుక్కుంటూ ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్న చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు ఒకళ్ళకొకళ్ళు ఫెమిలియర్గా ఉంటారు. ఆ ఊళ్ళో వాడే దొంగతనానికి రాకుండా ఏం చేసేవాళ్ళు ఆ రోజుల్లో, ఈ దొంగలు ఊళ్ళు దోచుకోవడానికి తిరుగుతూ ఉండేవాళ్ళు. మనకు కూడా ఆ బ్యాచ్ వచ్చింది, ఏమిటి చెడ్డీ బ్యాచ్, లాగు బ్యాచ్ అలాంటివి చెప్తుంటారు కదా, అట్లాగే ఇలా బ్యాచ్లుగా కొంతమంది దొంగలు ఈ ఊళ్ళల్లో పొద్దుటిపూట తిరిగి భిక్షాటనకు వచ్చి, చిలకడ దుంపలు అమ్మడానికి వచ్చి, లేకపోతే రేకు డబ్బాలతోటి చిన్న చిన్న చాటలు అవి చేయడానికి వచ్చి, గిన్నెలు మాటలేయడానికి, ఇలాంటి పనుల వంక పెట్టుకుని వచ్చి ఎవరి దగ్గర డబ్బులు దొరుకుతాయి,
ఎవరి దగ్గర బాగా డబ్బు ఉంది, ఆ తర్వాత ఈ ఊళ్ళలో ఎవరు మనుషుల సహాయం లేకుండా ఉన్నారు, ఒంటరిగా ఎవరున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు కూడా అవే తెలివితేటలు ఉన్నాయి. నిర్వహిస్తున్నారు అంటాం కదా మనం. అదే ఈ తెలివితేటలు ఇవాళ వీలేదు ప్రత్యేకంగా కాదు, పాత రోజుల్లో గజ దొంగల దగ్గర నుంచి వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు. తెలుసుకోవాలి కదా, ఆనుపాను తెలుసుకుని దిగాలి ఏ పనికైనా. ఆ తెలివితేటలు వాళ్ళు మంచి పనులు పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ దొంగతనం చేసేవాడు అదే చేస్తాడు. ఈ దొంగలు కొంతమంది ఒక 5-6 కుర్రాళ్ళు ఊళ్ళోకి వచ్చారు. పొద్దున్నే ఏవో చిలకడ దుంపలు తెచ్చి అమ్మారట. అందరూ చిలకడ దుంపలు కొనుక్కున్నారు. రాత్రికి వాళ్ళు ఏం చేశారు, మేము సాయంకాలమే వెళ్ళిపోతున్నామని వీళ్ళని నమ్మించారు ఊళ్ళో వాళ్ళని. చిలకడ దుంపలు బండి వేసుకుని బయటికి పోయారు. పోతే వీళ్ళంతా అనుకున్నారు బండి వాడు వెళ్ళిపోయాడు, వాడు ఊళ్ళోనే ఉంటే వాళ్ళే దొంగలని వీళ్ళకి తెలిసిపోతుంది. చీకటి పడకుండా 4:30-5 గంటలకల్లా బండి సగపడిగా పైగా ఖాళీ అయిపోయింది. పక్క ఊళ్ళో ఎవరో అడిగారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు. ఈ బయటికి వెళ్ళిన వాళ్ళు చీకటి మాటు మరిగిన తర్వాత, అంటే ఊరంతా చీకట్లో, అప్పట్లో కరెంట్ ఉండే రోజులు కావు కదా, సో దీపాలు పెట్టుకుని 7-8 అందరూ అన్నాలు తినేసి నిద్రపోయేవాడు. వీడు కొంచెం చీకటి పడ్డాక ఈ బళ్ళని బయట ఎక్కడో అడవిలో పెట్టేసుకుని ఈ దొంగలు ఊళ్ళోకి వచ్చేసారు. వచ్చి ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకున్నారు. ముందు ముసలి మామ గారింట్లో డబ్బులు ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ మామగారింట్లోకి జొరపడ్డారు. జొరపడేసరికల్లా 70 ఏళ్ళ ఆవిడ, ముసలిది, పెద్దది కదా, వృద్ధురాలు, భయపడలేదు, కేకలు పెట్టలేదు. ఆవిడకి తెలిసింది ఎవరో వచ్చారు అని. ఇప్పుడు చిన్న ఇల్లు, ఒక మనిషి పడుకున్నప్పుడు వేరే 4-5 మనుషులు ఎంత నిశ్శబ్దంగా వచ్చినా మనకి అర్థమైపోతుంది, కొంత మటుకు తెలుస్తుంది ఎవరో వచ్చారని. అప్పుడు ఈవిడ ఏం చేసిందట, ఆవిడకి ఇంట్లో సామాన్లు ఉంటాయి మామూలుగా, రాట్నం వడికే వాళ్ళకి రాట్నం ఉంటుంది, ఏకులు, తర్వాత ఏమో దారాలు, కండెలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తుంది. ఆవిడ, ఏరా ఏకయ్య పడుకున్నావా అని అడిగి, ఆవిడే లేదమ్మా ఇంకా పడుకోలేదని మొగ గొంతుతోటి ఆన్సర్ చెప్పుకుంది. ఏకయ్య పడుకున్నావంటే ఇంకా లేదమ్మా నిద్ర పట్టలేదు అని ఆన్సర్ చెప్పింది మొగ గొంతుతోటి. అక్కడి నుంచి నూలు ఉంది, దారాలు, నూకయ్య, నూకయ్య అనమాట, నూకయ్య చేసింది. నూకయ్య అన్నం తిన్నావురా అంటే, ఇప్పుడేనా మా కంచం పెట్టుకుంటాను, తినేసి పడుకుంటాను. రెండో ఆన్సర్ వీళ్ళకి. అంటే ఒక ప్రశ్న ఒక సమాధానం వస్తే ప్రశ్న అడుగుతోంది, మా అమ్మగారు గొంతు వినపడుతోంది, తల్లి అడుగుతోంది. మగపిల్లలు సమాధానం చెప్తున్నారంటే 2 అబ్బాయిలు ఇంట్లో ఉన్నట్టు. ఓకే. అక్కడి నుంచి మూడో వాడిని ఏకయ్య అయ్యింది, నూకయ్య వీడయ్యాడు. రాటయ్య. ఆ రాట్నాన్ని అడుగుతుందన్నమాట. రాటయ్య, రాత్రి 2 కర్రలు తెమ్మన్నాను, ఎక్కడ పెట్టావురా అని అడిగితే, అమ్మ గుమ్మ పక్కనే పెట్టాను అని ఆన్సర్ మళ్ళీ ఆవిడే చెప్పుకుంది. ఇప్పుడు మూడో గొంతు, మొగ గొంతు వినపడింది. అంటే మూడో మనిషి ఉన్నాడు. అక్కడి నుంచి ఇంకొక దాన్ని పిలిచిందట. ఈ రాట్నము, ఏకులు, నూలు అయిన తర్వాత కండెలు ఉంటాయి, ఇంతంత కర్రల్లాగా ఉండి వాటికి దారం చుడతారు, దారపు కండె అంటారు. అదే మన ఇప్పుడు దారం రీలు ఉంటుంది చూడండి, దాన్ని దారపు కండెలు అంటారు. బంతి ఇంగ్లీష్ లో రీలు, దారపు రీలు. మా చిన్నప్పుడు దారపు కండె అనేవారు, పాత భాష. మెల్లిగా మారిపోయింది. అక్కడి నుంచి కండయ్య అని పిలిచింది. కండయ్య, నువ్వు నిద్రపోతావో ఏమిటో, ఇంకో గంట తర్వాత మనం ఊరెళ్ళాలనుకున్నావు కదా, నువ్వు ఊరెళ్తానన్నావు కదా, బండి అది సిద్ధం చేసుకున్నావా అని అడిగితే, బండి సిద్ధంగా ఉందమ్మా, ఒక 10 నిమిషాలు అలా కన్నుమూసి ఇలా లేచేస్తాను, కన్నుమూస్తాను లేస్తాను, అంటే తలుపు తీసుకుని బయటకు వెళ్ళాలి, అంటే దీపాలు వెలిగించాలి, అంతే కదా. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇట్లా ఇంట్లో పడుకుంటే ఏదో చిన్న గుడ్డి దీపం పెట్టుకుంటారు. మనం బయటకు వెళ్ళాలంటే కొంచెం 2-3 లాంతర్లు వెలిగించాలి, ఇంట్లో ఉన్న సామాన్లు, బ్యాగులు, పెట్టెలు తీసుకోవాలి, బండి కట్టాలా, అంటే ఎడ్ల దగ్గర ఉన్న అక్కడ కూడా ఒక దీపం పెట్టాలి. 8 దీపాలు వస్తాయి, మిగిలిన కొత్తగా వచ్చిన వాళ్ళు కనపడతారు. అక్కడి నుంచి 4 అబ్బాయిలు అయిపోయారు. వీళ్ళు, ఓ నాయన, ఈవిడ దగ్గర మనుషులు లేరనుకున్నాము, పొద్దునంతా ఒక్కతే కనపడింది, ఈవిడికి మగపిల్లలు ఉన్నారా అని వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఆలోచిస్తున్నారు దొంగలు. మరి లోపలికి వచ్చేసారు ఇంట్లోకి, తలుపు జాగ్రత్తగా తీశారు. తలుపులు సులువుగా తీసే ఉపాయం దొంగలకు మనం చెప్పక్కర్లేదు కదా. లోపలికి వచ్చారు. ఇప్పుడు 4 మగవాళ్ళు ఉన్నారంటే వీళ్ళతో కష్టమే, దొరికేమో చచ్చామే, దొరికితే దొరికిపోతాం కదా. అక్కడి నుంచి ఈవిడేం చేసింది, వాడు ఎక్కడున్నాడో 5వ వాడు, ఏమిట్రా ఊ అనవ అబ్బాయి అని కేకపెట్టి ఊ అని సౌండ్ వచ్చి, అమ్మ మెలకుగా ఉన్నా, నువ్వు రమ్మంటే వస్తా అని ఆన్సర్ వచ్చింది. వచ్చేసరికల్లా వీళ్ళు 5 లాభం లేదు, ఇక్కడ నుంచుంటే వీడు చంపేస్తారు ఈ పిల్లలు, పైగా బండి కడతాను అని ఒకటి చెప్తున్నాడు. అర్ధరాత్రి పూట బండి కట్టుకుని బయటికి వెళ్తాడంటే వాడు వాడు ఎంత ధైర్యశాలి, వాడు బక్కవాడో చిన్నవాడో పొట్టివాడో అవడానికి వీలు లేదు. పెద్ద ఎడ్లుంటే ఎడ్లను బండి కట్టాలంటే కొంచెం బాగా ఉండాలి, మనిషి బలశాలి ధైర్యశాలి అయి ఉండాలి. దాంతో వీళ్ళు తన్నేస్తారని వీళ్ళు ఏం చేశారు, చల్లగా దొంగలు 5 బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళంగానే మనుషులు వెళ్ళి నలిగిటి రాగానే ఈవిడ ఏం చేసిందంటే, దీపం పెద్దది చేసుకుని గబగబా వెనక దొడ్లోంచి పక్క ఇంటి వాళ్ళ తలుపు కొట్టి, దొంగలు వచ్చారా ఊళ్ళోకి, వీళ్ళు చిలకడ దుంపల వాళ్ళేనేమో, వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు దుంపల వాసన వచ్చింది నాకు.
వాళ్ళు తినడానికి వచ్చేటప్పుడు ఏం చేశారు, ఏదో తెచ్చుకున్నారు, చిలకడ దుంపలు కాల్చుకుని తినేసి వచ్చారు. ఓకే. దుంపలు కాలిస్తే ఒక రకమైన వాసన వస్తుంది, ఎక్కడైనా కాల్చామంటారు, పొగ వాసన మన బట్టలకి పట్టుకుంటుంది, అది తెలిసిపోతుంది కూడా. ఇప్పుడు ఈవిడికి తెలిసింది, ఆవిడ ఒక్కతే ఉంది ఆ ఇంట్లో, పెద్దావిడ కదా, వాళ్ళకి ముందే తెలుస్తాయి కాబట్టి చిలకడ దుంపల వాళ్ళే అయ్యి ఉంటారు. గబగబా చేయండి అంటే పక్క ఇంట్లో 2-3 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఓహో ఆయన కేకలు వేసుకుంటూ దొంగలని అరిచి కేకలు పెట్టి పరిగెత్తేసరికి ఈ దొంగలు కాస్త దొరికిపోయారు. బాగా బడితే పూజ చేసి, మా అమ్మకి ఎంత ధైర్యం రా, ఎంత బాగా చేసింది, మా అమ్మకు ఉన్నది ధైర్యం కాదు, సమయస్ఫూర్తి ఉంది. ఆ టైంకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఆవిడకి తెలిసింది. ఇప్పుడు ఆవిడ భయపడింది అనుకో, ఏదైనా మాట్లాడి ఎవరైనా సరే నోరు నొక్కేస్తారు, డబ్బులు లాగేస్తారు. అవును. కనీసం పక్క ఇంటి వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఆవిడకు ఉంటుంది. 2 పెద్ద ఆవిడ, ఒక 2 దెబ్బలు చాలు ఆవిడకి. 2 దెబ్బలు కొడితే ఇంక అయిపోయింది, ఏ తల పగల కొట్టేస్తే. తెలివిగా చేసి ఆవిడ తను ప్రమాదం నుంచి తప్పించుకుంది, పక్కింటి ఊరందరినీ ప్రమాదాల నుంచి కాపాడింది. తెలివితేటలుగా చేసింది. దాంతో ఏ దొంగలు కాస్త దొరికిపోయారు. అప్పటి నుంచి ఊళ్ళో అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే తెలివిగా ఉండాలి. మనుషులకు కావాల్సింది శక్తి కాదు, తెలివి. ప్రమాదం నుంచి, ఇబ్బంది నుంచి, ఏ ప్రాబ్లం వచ్చినా దాని నుంచి తప్పించుకునేందుకు తెలివి కావాలి అని తెలుసుకున్నారు. ఇలాంటి రకరకాల కథలు కనుక మనం పిల్లలకి చెప్తూ ఉంటే సమయస్ఫూర్తిగా వ్యవహరించడం అనే దాని మీద అవగాహన వస్తుంది. నేర్చుకోరు, దీన్ని కాపీ చేయలేరు, అందరికీ ఇలాంటి సిచ్యువేషన్స్ రావు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సినవి కూడా ఇలాంటివే రమ్మగారు, తెలివితేటలే చాలా కావాలి. జయ, ఇప్పుడున్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఎలా అంటే జనరేషన్ గ్యాప్, ఒక 5 years డిఫరెన్స్ లో 5 ఏళ్ల పిల్లాడి కంటే 1 ఏడాది పిల్లాడు తెలివిగా ఉంటున్నారు. అవునండి. ఇప్పుడు వాళ్ళకి మనం నేర్పించక్కర్లా, వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. జస్ట్ పాత్, సరైన దారిలో పెట్టడమే వాళ్ళని, తర్వాత వాళ్ళే అల్లుకుపోతారు. మనం ఇలాంటి కథలు చెప్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇలా వ్యవహరించడం అనేది అర్థమైపోతుంది. నేర్పించలేము దీన్ని, తెలియజేస్తుంటే ఒక 4-5 సంఘటనలు తెలిసేసరికల్లా 5వ సారి అలాంటిది ఏదైనా వస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు. చాలా బాగుంది రమ్మగారు. ఇలాంటివి మరిన్ని స్టోరీస్ మనం రాబోయే వీడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.